గ్రాండ్ ఫినాలే చేసుకొని బయటకు వచ్చామండి. సి లుక్ ఎట్ దిస్ కార్. అసలు ఈజ్ దిస్ ద వే అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఈజ్ ఫైన్, ఫ్యాన్స్ ఈజ్ ఫైన్. కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి. ఇది ఒక్కటే కాదు, వెనకాలది ఒక్కటే కాదు, ఫ్రంట్ కూడా ఒకసారండి. చూడండి. ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని మేము ఏమైపోవాలండి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ అండి? అంటే మీరు ఫ్యాన్స్ ఫైన్ అండి, మేము కష్టపడేది దానికోసమే. ప్రతిరోజు మేము కష్టపడేది మాకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి, మాకు కూడా ఒక మంచి నేమ్ కావాలి ఇండస్ట్రీలో అని చెప్పి మేము కష్టపడతాం. కానీ ఇట్లా మీరు ఇంత గలీజ్గా మీరు మమ్మల్ని హర్ట్ చేస్తే కంటెస్టెంట్ అశ్వని కూడా కారు అద్దాలను పగలగొట్టడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ ఉండొచ్చు, ఆనందాన్ని వ్యక్తం చేయొచ్చు, కానీ ఇలా దాడులు చేస్తారా, అద్దాలు పగలగొడతారా, ఆస్తులను ధ్వంసం చేస్తారా, ఇది కరెక్టా అంటూ ఆమె ఆవేదనను వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. బిగ్ బాస్ హౌస్ దగ్గర అర్ధరాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బిగ్ బాస్ ఫైనల్స్ ముగిసిన తర్వాత ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. అమర్దీప్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అమర్దీప్ కార్తో పాటు బస్సు అద్దాలను కూడా ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. ఫ్యాన్స్ అల్లర్లతో బిగ్ బాస్ హౌస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి స్పెషల్ ఫోర్స్ దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు లాఠీ చార్జ్ కూడా చేశారు. బిగ్ బాస్ హౌస్ దగ్గర నుంచి ఫ్యాన్స్ను తరిమి కొట్టారు పోలీసులు. బిగ్ బాస్ హౌస్ దగ్గర హింస ఈ స్థాయిలో చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. బిగ్ బాస్ 7 సీజన్లలో ఒక సామాన్యుడు టైటిల్ను గెలుచుకోవడం మొదటిసారి. అలాగే హింస ఈ స్థాయిలో చెలరేగటం, ఈ స్థాయిలో గొడవ జరగటం కూడా ఇదే మొదటిసారి. రన్నరప్ టైటిల్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అమర్దీప్ ఫ్యాన్స్ కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు. అమర్దీప్ ఫ్యాన్స్కి, ప్రశాంత్ ఫ్యాన్స్కి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒక దశలో అమర్దీప్ వాహనం చుట్టూ ప్రశాంత్ అభిమానులు నిలబడి అమర్దీప్ను ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. రన్నరప్ టైటిల్తోనే అమర్దీప్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తానికి 105 రోజుల పాటు సాగిన ఆటలో విన్నర్గా నిలిచాడు పల్లవి ప్రశాంత్. అయితే పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానులు మాత్రం రాత్రి బిగ్ బాస్ హౌస్ దగ్గరకు భారీగా చేరుకుని అక్కడ వీరంగం చేశారు, అల్లర్లు చేశారు. కార్ల అద్దాలు పగలగొట్టారు. ఆర్టీసీ బస్సు, సిటీ బస్సు అద్దాలను కూడా పగలగొట్టారు. ఒకసారి రాత్రి ఏం జరిగిందో ఆ సమయంలో పూర్తి సమాచారం మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. పల్లవి ప్రశాంత్ గెలిచాడు.